नमस्ते, నా పేరు ఉమామహేశ్వరి. మీకు హిందీ నేర్పిద్దామని వచ్చానండి. నమస్కార్, आपको हिंदी सिखाने के लिए आए हैं అండి. నా ఉద్దేశం మీకు చెప్పాను కదా, ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఖాళీగా ఉంటూ నా వీడియోస్ వింటూ హిందీ నేర్చుకోవాలనేదండి. మన చుట్టూ ఉండే ప్రదేశాల్లో మనం నార్త్ సైడ్ వెళ్ళనప్పటికీ నార్త్ వాళ్ళు మన చుట్టూ ఉంటున్నారు. వాళ్ళందరితో మనం హిందీ మాట్లాడలేక బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ ద్వారా హిందీ నేర్చుకోవాలండి. చిన్న చిన్న వర్డ్స్ తో కూడా మనం హిందీ నేర్చుకోవచ్చు. ఈ రోజు లెసన్ లోకి వెళ్దామండి. హిందీ లెసన్ 13. నుదురు. నుదురు అంటే మాతే అని. మాతే అంటే నుదురు. కన్ను. కన్ను అని మీరు అనాలనుకోండి హిందీలో ఆంక్. ఆంక్ అంటే కన్ను. ముక్కు. ముక్కు అని మీరు హిందీలో అనాలనుకోండి నాక్. నాక్ అంటే ముక్కు అని. బుగ్గ అని మీరు అనాలనుకోండి గాల్. గాల్ అంటే బుగ్గ. పెదవి. పెదవి అని మీరు అనాలనుకోండి హోంట్. హోంట్. ఆప్కా హోంట్ బహుత్ అచ్చా హై, ఆప్కా హోంట్ బహుత్ సుందర్ హై అన్నప్పుడు మీ పెదవులు చాలా అందంగా ఉన్నాయండి, మీ పెదవులు చాలా బాగున్నాయండి అని చెప్తూ ఉంటాం చూసారా. అట్లాంటి సెంటెన్స్ కి హోంట్ అని వాడతాం. నాలుక. నాలుక అంటే జీబ్. ఆప్కా జీబ్ దో తల్వార్ కి సమాన్ హై. మీ నాలుక పదునైన కత్తి లాంటిది అంటూ ఉంటాం కదండి, దాన్ని మనం జీబ్ అంటాం. చేయి. చేయి అంటే హాత్ అని. ఆప్ హాత్ సే కామ్ కియానా, హాత్ తోకే ఆజాओ. మీరు చేతులతో పనిచేశారు కదండి, మీ హ్యాండ్ వాష్ చేసుకొని రండి అని చెప్తూ ఉన్నప్పుడు హాత్. వ్రేళ్ళు. వ్రేళ్ళు అంటే ఉంగలి. ఉంగలి అంటే వేళ్ళు అని. మన ఫింగర్స్ ఉంటాయి కదండి, వాటిని మనం ఉంగలి అంటాం. దాంత్. దాంత్ అంటే దాంతే. దంతాలు. మన దంతాలని మనం హిందీలో దాంతే అంటాం. వెంట్రుకలు. వెంట్రుకల్ని మనం బాల్ అంటాం. బాల్ అంటే వెంట్రుకలు. ఆప్కా బాల్ బహుత్ కాలే హై. మీ వెంట్రుకలు చాలా నల్లగా ఉన్నాయండి అని అంటూ ఉంటాం కదా, దాన్ని మనం బాల్ అంటాం. అటువంటి సెంటెన్స్ యూజ్ చేసేటప్పుడు బాల్ ఉపయోగిస్తాం. కాళ్ళు. కాళ్ళు అంటే పైరన్. చూసారు కదండి, మాతే, ఆంక్, నాక్, గాల్, హోంట్, జీబ్, हाथ, उंगली, दांते, बाल, पैर, ये सभी हमारे शरीर के अंग है. ఇవన్నీ కూడా మన శరీరంలో ఉండే పార్ట్స్ అండి. ఈ రోజు మనం నేర్చుకున్నాం మన శరీర భాగాల నేమ్స్. ఇవి కనుక మీరు రోజు యూజ్ చేస్తూ ఉంటే మీకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీతో పాటు అనేక మంది హిందీ నేర్చుకోవడానికి సహాయం చేయండి. ధన్యవాదాలు.